మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మావోయిస్టు పార్టీ అగ్రనేత అయినటువంటి బసవరాజును భద్రతా బలగాలు మట్టుపెట్టడం జరిగింది. ఇక దానికి సంబంధించినటువంటి విషయంలో భారత ప్రధాని అలాగే భారత హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా ఇద్దరు కూడా స్పందించడం అయితే ఒక రకంగా చెప్పాలంటే అసలు ఇది ఒక వింతగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక హోంశాఖ మంత్రి, ఒక ప్రధానమంత్రి సైతం ఒక నక్సల్స్ చనిపోతే స్పందించారంటే అది ఒక వింతగానే చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి అసలు వారు ఏం స్పందించారో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అమిత్ షా ఏ ల్యాండ్ మార్క్ అచీవ్మెంట్ ఇన్ ది బ్యాటిల్ టు ఎలిమినేట్ నక్సలిజం టుడే in an operation in Narayanpur, Chhattisgarh. Our security forces have neutralized to 27 dreaded Maoists, including Nambala Keshavarao alias Basavaraju, the General Secretary of CPI Maoist అంటూ ఒకటి రాస్తూ వచ్చినటువంటి సందర్భాన్ని అయితే చూస్తూ ఉన్నాం. దీనికి రీట్వీట్ చేస్తూ స్వయంగా ప్రధానమంత్రి రీట్వీట్ చేయడం అనేది అయితే ఒక వింతగా మాత్రం కనబడతా ఉంది. ఎందుకంటే ఒక నక్సల్ చనిపోతే ప్రధానమంత్రి, హోంమంత్రి స్వయంగా ఎక్స్ వేదికగా ఇలా ప్రశంసలు తెలపడము, దాంతోపాటుగా వారి యొక్క ఆనందాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం అయితే మనం చూస్తూ ఉన్నాం. నరేంద్ర మోదీ ఇండియాకు సంబంధించినటువంటి ప్రధాని డైరెక్ట్గా ప్రౌడ్ ఆఫ్ అవర్ ఫోర్సెస్ ఫర్ దిస్ remarkable success. Our government is committed to eliminating the menace of Maoism and ensuring the life of the peace and progress of our people అంటూ ఒకటి రాస్తూ వచ్చింది. మొత్తానికి ఎవరైతే ఈ యొక్క భద్రతా బలగాలు ఉన్నాయో, ముఖ్యంగా సిఆర్పిఎఫ్ అలాగే ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు ఏవైతే ఉన్నాయో ఆ బలగాలకు కంగ్రాచులేషన్ చెప్తూ దాంతోపాటుగా ఈ యొక్క మావోయిజం విషయంలో ముఖ్యంగా బీజేపీ పార్టీ అలాగే భారత సర్కారు ఎలా ఆలోచిస్తుంది అనేటువంటి విషయాన్ని అయితే ప్రధానంగా ఇటు మోదీ కానివ్వండి, అటు అమిత్ షా కానివ్వండి చెప్తున్నటువంటి పరిస్థితి. అమిత్ షా మొదటి నుంచి చెప్తూ వస్తున్నాడు, 2026 మార్చి నాటికల్లా మావోయిస్ట్ అనేటువంటి పదమే వినబడదు, అసలు మావోయిస్టులు భారతదేశంలోనే లేకుండా చేస్తామంటూ మాట్లాడుతున్నటువంటి మాటలలో భాగంగా అటు ఆపరేషన్ కగార్ ఛత్తీస్గఢ్లో బస్తర్ జిల్లాలో జరుగుతూ ఉంది. మరొక వైపు ఆపరేషన్ కర్రెగుట్టలు ములుగు జిల్లా వెంకటాపురంను ఆనుకున్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి. ఇక నంబాల కేశవరావు గురించి మాట్లాడుకోవాలి. నంబాల కేశవరావు అనేటువంటి వ్యక్తి పైన 1,50,00,000 రివార్డు ఉందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద మోస్ట్ వాంటెడ్ నక్సల్గా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. నంబాల కేశవరావు ప్రధానంగా ఎన్ఐఏకి హిట్ లిస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి, ఎన్ఐఏ ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి నంబాల కేశవరావు. తన యొక్క అసలు పేరు బసవరాజు, తను గంగన్నగా తన యొక్క పేరు మార్చుకున్నాడు. తను ఆర్ఈసి ఇప్పుడున్నటువంటి ఎన్ఐటి వరంగల్లో బీటెక్ విద్యాభ్యాసం చేయడం జరిగింది. ఎంటెక్లో తను అప్పుడున్నటువంటి రాడికల్ స్టూడెంట్స్ యూనియన్కి అట్రాక్ట్ అయ్యి తన యొక్క ప్రయాణాన్ని రాడికల్ స్టూడెంట్స్ యూనియన్తో దాదాపు 1970వ సంవత్సరం నుంచి నేటి వరకు కూడా తన యొక్క ప్రస్థానాన్ని కొనసాగిస్తూ రావడం జరిగింది. దాంతోపాటుగా ప్రస్తుత ఏపీ సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పైన కూడా అలిపిరి ఘటనలో ప్రధానమైనటువంటి సూత్రధారిగా కేశవరావుకి అయితే ఒక పేరుంది. అతను 50 మంది సిఆర్పిఎఫ్ బలగాలకు సంబంధించినటువంటి చనిపోయినటువంటి సంఘటనలో కూడా ప్రధానమైనటువంటి కేసులో ఇతనైతే ఉన్నాడు. ఇక దాంతోపాటుగా 2010లో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్ల మృతిలోనూ ఈ యొక్క నంబాల కేశవరావుది కీలకమైనటువంటి పాత్ర. ఇక నంబాల కేశవరావు 2018లో గణపతి మావోయిస్టు పార్టీ అగ్రనేత అయినటువంటి గణపతి రాజీనామా చేసిన తర్వాత సుప్రీం కమాండర్గా 2018 నుంచి నేటి వరకు కూడా కొనసాగుతూ వస్తూ ఉన్నాడు. తను గెరిల్లా ఉద్యమాలను రచించడం, దాంతోపాటుగా ఐఈడీలు పేల్చడంలో దిట్టగా చెప్తూ ఉంటారు. ప్రధానంగా ఇతనికి సంబంధించి ఆ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో మాత్రము నంబాల కేశవరావుకి అయితే గొప్ప పేరుందని చెప్తా ఉన్నారు. నంబాల కేశవరావు మృతి అనేది మాత్రము ఖచ్చితంగా మావోయిస్టు పార్టీకి ఒక గొడ్డలు పెట్టుగానే తెలుస్తూ ఉంది. వీటితో పాటుగా నంబాల కేశవరావు అరకు ఎమ్మెల్యే కిడారు సర్వేశ్వరరావు, ఏపీ అరకుకు సంబంధించినటువంటి కిరారి
సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోము పైన కూడా దాడి చేయడంలో వ్యూహరచన చేసినటువంటి వ్యక్తిగా కేశవరావు. అంటే 1-2 కాదు, ఇటు పొలిటీషియన్కి సంబంధించి అలాగే అటు సిఆర్పిఎఫ్ బలగాలకు సంబంధించినటువంటి హత్యలలో ప్రధానమైనటువంటి నిందితుడిగా, ప్రధానమైనటువంటి వ్యక్తిగా మావోయిస్టు నేత అయినటువంటి నంబాల కేశవరావుకి అయితే పేరుంది. నంబాల కేశవరావు గురించి ఇంకా మాట్లాడుకోవాలనుకుంటే 1955వ సంవత్సరము తన యొక్క పుట్టిన తేదీగా చెప్తా ఉన్నారు. 1955లో పుట్టినటువంటి నంబాల కేశవరావు అంటే దాదాపుగా 70 ఏండ్ల వయసు కలిగినటువంటి వ్యక్తి. 70 ఏండ్ల వయసులో కూడా ఇంకా ఆ యొక్క గెరిల్లా ఉద్యమాలు రచించడము, అలాగే మావోయిస్టు పార్టీలో కొనసాగుతుండడము తనను ఈరోజు అయితే మట్టు పెట్టడం జరిగింది. మావోయిస్టు పార్టీ అగ్రనేత అయినటువంటి నంబాల కేశవరావుతో పాటుగా దాదాపుగా 27 మందిని మట్టు పెట్టినట్టుగా స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి ఇక్కడ స్పష్టమైతే చేయడం జరిగింది. న్యూట్రలైజ్డ్ 27 రీడెడ్ మావోయిస్టులు అని చెప్పేసి ఇక్కడ మనమైతే చూస్తూ ఉన్నాం. అంటే మావోయిస్టు పార్టీకి ఒక ఎదురు దెబ్బ తాకినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక గెరిల్లా యుద్ధాలు చేసేటువంటి గెరిల్లా యుద్ధాలను క్రియేట్ చేసేటువంటి బసవరాజును అయితే లేకుండా చేయడం అయితే జరిగింది. ఇక బసవరాజు గురించి మాట్లాడుకుంటే అతను మొదట కమాండర్గా తన యొక్క ప్రస్థానం కొనసాగించడం జరిగింది. ఆ తర్వాత మెల్లమెల్లగా తన యొక్క ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఇక్కడ కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి కార్యదర్శిగా ప్రస్తుతం అయితే కొనసాగుతూ ఉన్నాడు. ఇక్కడ మహారాష్ట్ర, అలాగే ఛత్తీస్గఢ్, అలాగే జార్ఖండ్ అన్ని ప్రాంతాలకు కూడా, ఒడిశాతో సహా అన్ని ప్రాంతాలకు కూడా తన యొక్క ప్రయాణం అయితే కొనసాగుతూ ఉండేదని తెలుస్తూ ఉంది. ఇక 1980లోనే రాడికల్ స్టూడెంట్స్ యూనియను, అలాగే ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగం అయినటువంటి అఖిల భారత విద్యార్థి పరిషత్, ఈ రెండింటి మధ్యలో ఘర్షణ సమయంలో కూడా ఇతను 2 సార్లు అరెస్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది. 1980లోనే అరెస్ట్ అయినటువంటి దాఖలాలను కూడా మనమైతే చూస్తూ ఉన్నాం. 1980 తర్వాత పూర్తి అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి నంబాల కేశవరావు ఇప్పుడు పూర్తిగా నేలమట్టమైనటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ముఖ్యమంత్రి తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలోనే కాదు, అటు ఏపీకి సంబంధించినటువంటి విషయంలోనే కాదు, అటు ఛత్తీస్గఢ్, అలాగే ఒడిస్సా, మహారాష్ట్ర ఎక్కడైనా కానీ మావోయిస్ట్ అనేటువంటి పేరే లేకుండా చేస్తామని చెప్పేసి ఇప్పటికే పలుమార్లు ప్రకటిస్తూ వస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంలో నంబాల కేశవరావు మనతో పాటుగా మాట్లాడడానికి ఎక్స్ మావోయిస్టు నేత అయినటువంటి జంపన్న కూడా లైన్లో ఉన్నాడు. సార్ నమస్తే. నమస్తే. ఏంటి అసలు నంబాల కేశవరావు మృతి విషయంలో ఈ ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారే ట్వీట్ చేసి శుభాకాంక్షలు చెప్తా ఉన్నారు అప్పుడు అక్కడ ఉన్నటువంటి బలగాలకి, అసలు ఎట్లా చూస్తారు మీరు? ఒకటి ఏంటంటే ఆల్రెడీ శాంతి చర్చలంటూ ఏంటంటే దాదాపు 45-55 రోజుల నుంచి తెలంగాణలో కూడా చర్చ ప్రారంభమై దేశమంతా కూడా అది కొనసాగుతున్నది. తర్వాత ప్రత్యేకించి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అభయ అండ్ రూపేష్ కూడా ఇద్దరు కూడా 6 ప్రకటనలు ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన నేపథ్యంలో కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఆయుధాల విసర్జన అనే విషయం ఎజెండాల చర్చిద్దామన్నారు. జనజీవన స్రవంతిలో కలిసే విషయాన్ని కూడా ఏంటంటే మేము చర్చించుకొని మేము ప్రకటన చేస్తాము, కాల్పులు విరమించండి అనే విషయాన్ని కూడా వాళ్ళు పదే పదే కోరుతున్నారు. వాళ్ళు సైతం కూడా కాల్పుల విరమణ ప్రకటించినారు. ఈ నేపథ్యంలో కూడా ఆగకుండా కూడా దాడులు జరగడము, చంపివేయడం అనేది ఇది సరైనది కాదు. అది ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్ 27 మందిని చంపడము, బసవరాజును ఆ పార్టీ జనరల్ సెక్రటరీని చంపడం ఏదైతుందో చాలా దుఃఖపూరితమైన విషయం, విచారపడే విషయం. ఇది ఏదైతుందో ఇది సరైనది కాదు అనేది నేను గుర్తు చేస్తున్నాను. అంటే మావోయిస్టు పార్టీ అగ్రనేత చనిపోవడము ఇదే మొదటిసారి. మా బలగాలు ఒక చరిత్ర సృష్టించాయంటూ సెలబ్రేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం తరపు నుంచి. ఆ ప్రభుత్వం తరపు నుంచి జరుగుతున్నటువంటి ఆ సెలబ్రేషన్స్ ఎట్లా చూస్తారు మీరు? సెలబ్రేషన్ అంటే ప్రజలంతా దుఃఖపడుతున్నప్పుడు, దేశమంతా దుఃఖపడుతున్నప్పుడు సెలబ్రేషన్ చేయడం అనేది ఇది మంచి పరిణామం కాదది. అంటే పోలీసులు కూడా పేద ప్రజలే కదా, శ్రామిక ప్రజలే కదా. వాళ్ళంతా రైతుల బిడ్డలు, కార్మికుల బిడ్డలు, ఉద్యోగుల బిడ్డలు, చిన్న వృత్తిదారుల బిడ్డలు. ఇప్పుడు మావోయిస్టులు కూడా ఎవరు? ఈ దేశ బిడ్డలు. వీళ్ళు విదేశీయులు కాదు, విదేశాలకు సంబంధించిన వాళ్ళు కాదు, ఈ దేశ పౌరులు. ఈ దేశ పౌరులు మాత్రమే కాదు, వాళ్ళు ఏమి భూ కబ్జాదారులు కాదు, మాఫియాలు కాదు, దొంగలు కాదు, లంగలు కాదు. అత్యాచారం చేసిన వాళ్ళు ప్రజల కోసం 50 ఏళ్ల నుంచి కూడా వాళ్ళు కష్టాలు పడుతూ ప్రజల కోసం పనిచేసిన వారిని ఏదైతుందో వాళ్ళు శాంతి చర్చలు అంటుంటే కూడా చంపడం ఏదైతుందో ఇది సరైన విధానం కాదు. ఇది దేశ ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తారు. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మావోయిస్టులకు మీరు ఇచ్చేటువంటి సలహా ఏంది? ఎందుకంటే మీరు దానిలో చూసి వచ్చారు,
మీరు దానిలో అగ్రనాయకత్వంతో పాటుగా పనిచేసినటువంటి వ్యక్తిగా మావోయిస్టులకు మీరు చెప్పేటువంటి మాట ఏంటి, దాంతో పాటుగా ప్రభుత్వానికి చెప్పేటువంటి మాట ఏంటి? నేను 2017 డిసెంబర్ లోపల ఆ పార్టీ లైన్ అని అంటే ఆశయాలను వ్యతిరేకించలే, లక్ష్యాలను వ్యతిరేకించలే. Yes. వాళ్ళ ఆశయాలు ఏవైతున్నాయో ఈ దేశంలో కూడా సమానత్వం కావాలని కోరుకున్నారు. ఈ దేశంలో అసమానతలు ఉండొద్దని, దోపిడీ ఉండొద్దని, తర్వాత దళితులు గాని, మహిళలు గాని, లేదా ఇతర రైతుల పైన గాని, కార్మికుల పైన గాని దోపిడీ ఉండొద్దని వాళ్ళు కోరుకున్న వాళ్ళు. అదే విధంగా దాంతో పాటుగా దాన్ని ఎంచుకున్న మార్గం ఏంటంటే వాళ్ళు సాయుధ పోరాటం ఎంచుకున్నారు. నేను కూడా సాయుధ పోరాటాన్ని చాలా సంవత్సరాలు 35 సంవత్సరాలు నేను కొనసాగించిన. అయితే ఆ తర్వాత నేను అర్థం చేసుకున్నప్పుడు ఈ సాయుధ పోరాట లైన్ అనేది ఇవ్వాలన్న పరిస్థితిలో ఒకనాడు సరైంది, 70లు 80లు సరైంది. కానీ నేటి కాలంలో ఒకట ఈ సాయుధ పోరాట లైన్ అనేది అవుతుందో ఇది సరైనది కాదని అంటూ నేను వాళ్ళకు డాక్యుమెంట్ రాసి నేను బయటకు రావడం జరిగింది. నేను వాళ్ళకు ఆనాడు గాని ఈనాడు గాని ఎప్పుడైనా కానీ చెప్తున్నది ఏదైతుందో ఆ లైన్ అనేది సాయుధ పోరాట మార్గం అనేది అది ఉపయోగపడది అనే విషయాన్ని కూడా నేను పదే పదే చెప్తున్నా. అయితే ఈ సందర్భంగా నేను చెప్తున్నా, వాళ్ళకు చెప్తున్నా. కానీ ఇప్పుడు 55 రోజుల కాలంలో కూడా శాంతి చర్చలంటూ కూడా ఇది కొనసాగుతున్నప్పుడు చంపడం అనేది అది చాలా విచారకరమైన విషయంగా నేను కేంద్ర ప్రభుత్వానికి నేను గుర్తు చేస్తున్నా. వాళ్ళతోటి ఒక కేంద్ర ప్రభుత్వంగా ఒక రాజ్యం అనుకున్నప్పుడు తప్పనిసరిగా అక్కడ ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయడమే కాకుండా కూడా చేయవచ్చు. కానీ నిర్మూలించడం అనే విధానం సరైనది కాదు. ఆల్రెడీ శాంతి చర్చలు అంటూ జరిగినప్పుడు కూడా ఈ నిర్మూలన ఏ రకంగా సరైనది కాదు. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతి చెందిన తర్వాత ఇప్పుడు మావోయిస్ట్ పార్టీకి ఎదురు దెబ్బ అనుకోవచ్చా? ఇంకా నంబాల కేశవరావు లాంటి గెరిల్లా ఉద్యమాలు రచించేటువంటి నాయకులు ఇంకా ఉన్నారనుకోవచ్చా? 50 సంవత్సరాల నుంచి మావోయిస్టు పార్టీ లోపల తను పనిచేస్తూ ఎదిగి వచ్చిన నాయకుడు, రాజకీయంగా, సైద్ధాంతికంగా, మిలిటరీ పరంగా ఒక ప్రజా నాయకుడికి ఎదిగి వచ్చిన నాయకుడు చనిపోవడం అనేది ఆ పార్టీకి తీవ్రమైన నష్టమే చాలా. కానీ అయితే ఆ తీవ్రమైన నష్టం అయినప్పటికీ కూడా ఆ పార్టీ లోపల 4 లేదా 5 దశాబ్దాలుగా పనిచేస్తున్న అనుభవం కలిగిన నాయకులు ఉన్నారు. సిద్ధాంత రాజకీయ అవగాహన కలిగిన నాయకులు కూడా ఉన్నారు. కాబట్టి ఇందులో నుండి వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు నిర్ణయించుకుంటారు. అంటే వెంటనే దాన్ని అంటే ఆ నష్టం జరిగింది కాబట్టి వెంటనే వాళ్ళు ఇంకా వేరే రకంగా ఏమి నిర్ణయాలు తీసుకోరు. వాళ్ళు తప్పనిసరిగా పార్టీ నాయకులు ఎన్నుకొని పార్టీని వాళ్ళు పనిచేయడానికి వాళ్ళు కృషి చేస్తారు అనేది నాకు అర్థమవుతున్న అవగాహన. అయితే ఇప్పుడు నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే ఇది మళ్ళీ ప్రతిహింసలుగా కాకుండా శాంతిగా మారాలి, శాంతి చర్చలు చేయాలి. ఇప్పటికే ప్రజలు 45 రోజుల నుండి కూడా శాంతి అంటే చంపడం అనేది ప్రజలు చాలా తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు చేయాలన్నదే నేను మాట్లాడుతున్నాను. చివరగా నంబాల కేశవరావుని జంపన్న ఎప్పుడైనా కలిశాడా? అటు ఉద్యమాలలో కానివ్వండి, ఏదైనా మీ కార్యవర్గ సమావేశాలలో కానివ్వండి, ఎప్పుడైనా జంపన్న కలిశాడంటే దానికి ఏమైనా సమాధానం ఉందా? ఎందుకంటే నంబాల కేశవరావు ఇప్పుడు మన మధ్య దాదాపుగా లేడు అనేటువంటి వార్తలు వింటున్నటువంటి నేపథ్యంలో మీకు అతనికి ఏమైనా సన్నిహితంగా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయా అని? చాలా సన్నిహిత సంబంధం ఉన్నది. ఆ సన్నిహిత సంబంధం అంటే 1974 లోపల బసవరాజు లేదా గంగన్న పార్టీ లోపల అండర్ గ్రౌండ్ అయ్యిండు. నేను 1984 లోపల అండర్ గ్రౌండ్ అయినా. అంటే 10 సంవత్సరాల గ్యాప్ ఉంది. గంగన్న దండకారణ్యం లోపల నాయకుడిగా డెవలప్ అయ్యిండు, కేంద్ర కమిటీ ముందే మెంబర్ అయ్యిండు. నేను 84 నుండి 84 లోపల అండర్ గ్రౌండ్ అయ్యి ఉత్తర తెలంగాణలో కూడా పనిచేసిన నాయకుడు నేను. నాకంటే చాలా సీనియర్, నాకంటే ఒక గురువుగా గంగన్నని భావిస్తా. నేను గంగన్న 95 నుండి మాకు పరిచయమే. 95 నుండి కూడా వివిధ సందర్భాల్లో కాన్ఫరెన్స్ లో కాంగ్రెస్ లో కూడా మేము వివిధ కలుపుకున్నాం, మాట్లాడుకున్నాం. కానీ మేము ఒకే కమిటీలో మాత్రం 2001 నుండి అంటే నేను కూడా 2001 నుండి సిసి మెంబర్ గా, సిఎంసి మెంబర్ గా, రీజనల్ బ్యూరో మెంబర్ గా నేను పనిచేసినప్పుడు ఒకే కమిటీ లోపల గంగన్న ఉన్నాడు. కాబట్టి ఆ సందర్భంగా వివిధ కమిటీ మీటింగ్ల సందర్భంగా, వివిధ కార్యక్రమాల సందర్భంగా మేము కలిసి ఉన్నది, కలిసి నెల రోజులు 15 రోజులు కలిసి ప్రయాణాలు చేసేది చాలా ఉంది. కాబట్టి ఆ సన్నిహితమైన సంబంధం ఉన్నది. ఇది ఒక రకంగా అంటే ఒక రోజు లేదా ఒక 6 నెలలు కలిసి ఉన్నప్పుడు ఫ్రెండ్ చనిపోతేనే బాధపడతారు. నాతో దాదాపు 25 సంవత్సరాలు కూడా వివిధ సందర్భాలు కలిసిన ఒక గొప్ప నాయకుడు
మిత్రుడిగా చనిపోవడం అనేదో నేను విచారించే విషయం, దుఃఖపడే విషయం. నా లైన్ వేరే అయినప్పటికీ కూడా నేను చాలా దుఃఖపడుతున్నా. ఆ గంగన్న కూడా నేను ఈ సందర్భం కూడా నేను జోహార్లు తెలుపుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ జంపన్న, థ్యాంక్ యూ. ఎస్, ఇది ఎక్స్ మావోయిస్ట్ జంపన్న మాట్లాడుతున్నటువంటి మాటలు. సో మనతో పాటుగా మాట్లాడడానికి డాక్టర్ చెరుకు సుధాకర్ అందుబాటులో ఉన్నారు. అసలు నంబాల కేశవరావుకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే స్వయంగా ప్రధానమంత్రి అమిత్ షా సైతం ట్వీట్ చేయడం అయితే జరిగింది. అసలు నంబాల కేశవరావు మృతి పట్ల ఏం మాట్లాడతారో చూద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, మీరు లైవ్లో ఉన్నారు. నంబాల కేశవరావు మృతి చెందినట్టుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అసలు మావోయిస్ట్ పార్టీకి ఈ విషయం ఎట్లా ఉండవుంది అనుకుంటున్నారు? నేను ఇప్పుడు నంబాల కేశవరావు స్థాయి ఒక జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆయన చనిపోయిండు అనేటువంటి సబ్జెక్ట్ నుంచి కాకుండా ఏ స్థాయి నుంచి ఎవరు చనిపోయినా ఇప్పుడు కొనసాగుతుంది అత్యంత దుర్మార్గమే. ఓకే, ఊచకోత కోయడం మొదలు పెట్టిన తర్వాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినా సామాన్య ఆదివాసి పౌరుడైనా అది దేశానికి నష్టమే. ఇంతమందికి నేను టీవీ మాట్లాడేప్పుడు చెప్పున్నాను. వాళ్ళ ఇంత ముందుకు తివారీ ఆయన బీజేపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ అంటా ఉండే బహవాల్పూర్ నుంచి బస్తర్ దాకా అక్కడ బాహ్య దేశద్రోహిని ఇక్కడ అంతర్గత దేశద్రోహిని కథం పట్టిస్తున్నామని దాంట్లో భాగంగానే అతిపెద్ద అచీవ్మెంట్ మేము చేసినాము అని చెప్పేసి అంటా ఉండే. దేశద్రోహులు అనే పదం ఇవాళ ఎట్లా తయారైపోయిందనంటే ఈ పార్టీకి నచ్చకపోతే పేదల తరపున కొట్లాడితే నువ్వు ఏకపక్షంగా కొనసాగించేటువంటి దోపిడిని ఎదుర్కొంటే దేశద్రోహి కింద ముద్ర వేయబడతాడు. ఓకే, ఈ దేశానికి ఎమర్జెన్సీ తీసుకొచ్చి నియంత్రణకు నియంత్రణ చెప్పినటువంటి అపవాదం మోసినటువంటి ఇందిరాగాంధీ కొడుకు కూడా ఈ దేశంలో అర్బన్ నక్సలైట్ అవుతాడు దేశద్రోహి. ఇవాళ నక్సలైట్లు ఎట్లాగ దేశద్రోహులు అవుతారు. అవును, రకరకాల ప్రజాస్వామిక శక్తులు దేశద్రోహులు అవుతారు. కానీ నిన్న ఒక పోస్టింగ్ చూసిన సోషల్ మీడియాలో నాథురామ్ గోడ్సే గాంధీని చంపినటువంటి తుపాకీ ఏదైతుందో ఆ తుపాకీ బొమ్మ పెట్టి ఈ తుపాకీ తోటి ఇంకా చాలా పని ఉంది అని చెప్పేసి ఒక పోస్ట్ పెడతాం. అవును, ఒక్కసారి ఊహించండి ఎంత దుర్మార్గమైన ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీ శ్రేణుల్ని రెడీ చేసినారు. మనం ప్రపంచంలోనే శాంతికి ప్రతీకగా ఒక మార్టిన్ లూథర్ కింగ్ బుద్ధుడు తర్వాత ఒక సమానమైన స్థాయిలో ప్రజలు ప్రపంచం గాంధీ గురించి మాట్లాడుకుంటారు. అవును, అట్లాంటి గాంధీని చంపినటువంటి తుపాకీ దేశానికి ఎంతమంది గాంధీలో ఉన్నారు. గాంధీలు అంటే ఎవరు? ఈ మధ్య కాలంలో మీరు గమనిస్తే గాంధీ గారి మనవడు కూడా ఈ అర్బన్ నక్సలైట్లను వ్యతిరేకిస్తూ వారి మధ్య కాలంలో ఒకసారి మాట్లాడి ఆయన కూడా ఆల్రెడీ దేశద్రోహ లిస్ట్ లో కలిపేసి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తా ఉంది. ఇవన్నీ చెప్పండి. ఎంత స్థాయికి వెళ్ళిపోయిందంటే మనం ఏదో మావోయిస్ట్ పార్టీనో లేకపోతే నక్సలైట్ పార్టీనో లేకపోతే కనీసమైనటువంటి సిపిఐ సోషలిస్ట్ పార్టీ ప్యాటర్నే కాదు, ఓకే, అత్యంత సాంప్రదాయకమైన రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా దేశద్రోహులే. చివరకు మీరు ఇంత దుర్మార్గంగా వామపక్ష రాజకీయాలతోటి కమ్యూనిస్టు రాజకీయాలతో ఉన్నటువంటి మా నాన్నని మీరు మతోన్మాద రూపంలో చూపెడుతున్నది తప్పు అని సుభాష్ చంద్రబోస్ బిడ్డ అంటే కూడా ఆమె కూడా విరుచుకుపడేటువంటి స్థితి ఈ దేశంలో ఉన్నది. ఇట్లాంటి స్థితిలో నంబాల కేశవరావు బతికి ఇన్ని రోజులు బతకనివ్వడం అంటే ఆనాడు అంతో ఎంతో డెమోక్రటిక్ సిచ్యువేషన్ ఒక వాతావరణంలో బ్రతకనిచ్చినారు. కానీ ఇప్పుడు అమిత్ షా చెప్తున్న ప్రకారము వేల మంది మిలిటరీ చుట్టుముట్టిన తర్వాత నువ్వు ఎన్కౌంటర్ అని పేరు చెప్పి 38 మందిని ఏకపక్షంగా చంపి ఒక్కటంటే ఒక్క క్యాజువాలిటీ చూపెట్టకుండా కూడా 30 మందిని ఏకపక్షంగా చంపేసిన అనేటువంటి స్థితికి వచ్చింది. అవును, ఒకప్పుడు నువ్వు 4 చంపినవా 5 చంపినవా ఎందుకు చంపాల్సిన పరిస్థితి వచ్చింది, నువ్వు దాన్ని ప్రూవ్ చేయాలని చెప్పేసి మసూదర్ రాజ్ కేసులో ఒకనాడు కోర్టు అడిగింది. అంటిల్ అండ్ అన్లెస్ యు ప్రూవ్ ఇట్ ఇస్ అన్ రియల్ ఎన్కౌంటర్ ఇట్ ఈస్ ఫౌండ్ టు బి ఈక్వల్లీ యాజ్ ఎ మర్డర్. అవును, నువ్వు ప్రూవ్ చేయలేకపోతే ప్రతి పోలీసు కాల్పు కూడా హత్యా ప్రయత్నం కిందికి పరిగణించబడదన్నటువంటి రోజుల నుంచి ఇవాళ ఏకపక్షంగా ఏరివేస్తాం తీసివేస్తాం అనే స్థాయికి పాలక పార్టీలు
ప్రతిపక్ష పార్టీలతో సహా. ఎందుకంత ఎంత మాట్లాడిన ఎందుకు ఈ మాట అంటున్నంటే, ఇంత దుర్మార్గం జరుగుతా ఉంటే ప్రతిరోజు పనికిరాని టాపిక్ల గురించి ఎగురులు పెట్టి దునుపులాడి ఆగమాగమైనటువంటి రాజకీయ పార్టీలు ఇంత పెద్ద నరమేధాన్ని, ఇంత పెద్ద మానవాళిని ఆపడానికి ఒక్కటంటే ఒక గట్టి ప్రయత్నం చేయలేదు. బహుశా వర్తమాన రాజకీయాలు ఒక ప్రధాన రాజకీయ పార్టీగా నాకు తెలిసి పీస్ కమిటీ పోయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు కొంత సానుకూలంగా మాట్లాడిన స్పష్టత ఏమి రాలేదు. కానీ కేసీఆర్ గారు అట్లీస్ట్ లక్షల మందిలో ఉత్తరం రాద్దామా ఈ కేంద్ర ప్రభుత్వానికి అన్నారు. నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా, మిగతా మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, కేసీఆర్ గారి బాధ్యతను ఇంకా పెంచండి, ఒత్తిడిని పెంచండి. ఈ దేశంలో సిపిఐఎంఎల్ అనేటువంటి పార్టీ ఏదైతుందో పార్టీకి 2-2 మంది ఎంపీలు ఉన్నారు పార్లమెంట్ లో. అవును, 12 మంది అసెంబ్లీలో ఉన్నారు. సిపిఎం పార్టీ గతంలో కేరళలో, బెంగాల్లో అధికారంలో దశాబ్దాలు నడిపింది. కేరళలో ఇప్పుడు కొనసాగుతూనే ఉన్నది. ఆ కొనసాగడం కూడా దేశంలో ఇండియా కూటమికి నాయకత్వం ఎత్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని కాదని వాళ్ళకి అధికారం ఇచ్చింది. మీరు ఇంతమంది ఉండంగా ఒకనాడు మమతా బెనర్జీ గారు మావోయిస్ట్ పార్టీ సపోర్ట్ తోటే వాళ్ళ ఎన్నికల్లో బయటపడింది. మీరు ఇంతమంది ఉండంగా ఇంత ఏకపక్షంగా నేను ఏరివేస్తా, తీసివేస్తా అని చెప్పి చంపడమే తప్ప ఆపేదే లేదు అని చెప్పేసి ఇంత ఓపెన్ గా మాట్లాడే అమిత్ షాకు ధైర్యం ఇచ్చింది కేవలం ప్రతిపక్షాల యొక్క దివాలకు రాజకీయాలు తప్ప ఇంకేం కాదు. ఇది నేను మావోయిస్ట్ పార్టీ కోసమో, మావోయిస్ట్ పార్టీ సానుభూతి కోసమో నంబాల షేక్ కేశవరావుకో లేకపోతే రేపు ఇంకోరన్నా కావచ్చు. ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ ఇండివిజువల్, ద క్వశ్చన్ ఈస్ ఇట్ ఈస్ ద డిసిమినేషన్ ఆఫ్ ద పవర్. ఇంత స్థాయికి వెళ్ళిపోయిందంటే మనం ఊహకు కూడా అందదు. ఇంత ఎక్సర్సైజ్ చేసిన పవర్ ప్రపంచ చరిత్రలో ఏ దేశంలో జరగడం లేదు. బహుశా గాజా లాంటి దగ్గర దాయాది దేశం అని చెప్పుకొని ఏకపక్షంగా ఒక జాతిని యూదులు అక్కడ ఖతం చేస్తున్నారు. కానీ స్వయాన అదే జాతిని నువ్వు చెప్పుకునే ప్రకారం వినడం లేదు. కానీ నువ్వు చెప్పుకునే హిందువుల్ని కాపాడుతా అన్నావు కదా, నువ్వు చెప్పుకునే ప్రకారమైన కూడా మెజారిటీ మరి నక్సలైట్ హిందువులే కదా. అడపాదడప కొద్దిమంది ఉన్నట్టు మెజారిటీ హిందువులే కదా. నీ హిందుత్వము, నీ ఐక్యత ఎటుపోయిందని అడుగుతామన్నా. ఎమర్జెన్సీ లోపల నువ్వు నక్సలైట్ కలిసి ఒకటే బ్యారక్ ఉన్నారు కదా. నరేంద్ర మోడీ కూడా జైల్లో పోయింది కదా ఎమర్జెన్సీలో. ఆయన కూడా ఎక్కడో అక్కడ మావోయిస్ట్ ములాఖత్ అయి ఉంటారు కదా. అవును, మరి అయ్యారెడ్డి పోయిందని అడుగుతారు నేను. అవాళ మీ అందరి మధ్యన దేశాన్ని మార్చడం కోసం మనందరి మధ్యన ఐక్యత అవసరం అని చెప్పేసి మీరు చాలా మాట్లాడుకున్నారు కదా. ఆనాడు మావోయిస్ట్ ఇదే నక్సలైట్ తోటి చాలా క్లోజ్ గా ఉన్నటువంటి జార్జి ఫెర్నాండెజ్, నా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మధులిమా, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తర్వాత బీజేపీ పార్టీ తోటి కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశారు కదా. ఇంత చరిత్రలో మీకు దగ్గరగా మాట్లాడుకునే అవకాశం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నటువంటి చరిత్ర ఉండగా శాంతి చర్చలు చేయట్లేదు. ఏకపక్షంగా నిజంగా మాట్లాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ నక్సలైట్ తో జరిపే చర్చలకు ఉండే సానుకూల అంశం కంటే భారతీయ జనతా పార్టీ లేకపోతే పాత జనతా పార్టీ 100 మంది ఉన్నారు చేయడానికి. బట్ కేవలం నువ్వేమిటంటే ఇవాళ భావజాల పరంగా ఈ పార్టీ ఉంటే ఎప్పటికైనా మాకు ప్రమాదం అని చెప్పేటువంటి క్లియర్ విజన్ తోటి అత్యంత దుర్మార్గంగా నరమేధం సృష్టిస్తుంది తప్ప ఇంకేమీ కాదు. నేనేమంటున్నా, ఇఫ్ ఇట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఇన్ అపోజిషన్, ఇట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అల్టిమేట్లీ, ఇట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ సిస్టమ్ అల్టిమేట్లీ. ఎందుకంటే వాళ్ళు ఈ దేశ భూమిపుత్రులు ఆదివాసుల కోసం కొట్లాడుతున్నారు. వాళ్ళకి సొంత ఆస్తులు ఇప్పటికీ లేవు. మొన్న చనిపోయిన రవి దగ్గర పోయి చూడు, ఇవాళ చనిపోయిన నంబాల కేశవ్ దగ్గర పోయి 32 మంది ఇళ్ళ పోయి చూడు. ఎంత మంది శవాలు ఎత్తా ఉంటే వాళ్ళు అంటే ఎట్లా బజార్లో ఒక కుటుంబమే ఒక జనరేషన్ నాశనం అయిపోతా ఉన్నది. ఏ రకంగా నేను అంటున్నా, ఎట్లా సంబంధించుకుంటుందో చెప్పాలి. మరి ఇంత దివాలా కోరిక ఎందుకు ప్రతిపక్షాలు ఉన్నాయో చెప్పాలి. ఇమీడియట్ గా ఈ నరమేధం ఆపాలి. ఇప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మనం చెప్పుతున్నట్టు శాంతి చర్చల ప్రపోజల్ వచ్చి ఇంత పెద్ద ఎత్తున 2 రాష్ట్రాల్లో ఇంత కాబట్టి కూడా 1 month గా వస్తున్నది. అవును, ఈ ఒక్క నెలలో ఇప్పటికే 150-200 మందిని మళ్ళీ చంపింది. అవును, సో ఇప్పటికీ బహుశా నాకు తెలిసి నేను చెప్పిన కదా ఒకటే మాట, ప్రపంచ చరిత్రలో ఇంత ఏకపక్షంగా
ఎన్ని రకాలైనటువంటి రిక్వెస్ట్లు ఉన్నప్పటికీ కూడా మార్పు లేకుండా జరిగినటువంటి ఒకే ఒక అతి పెద్దది చెప్పిన గాజాతో పోటీ పడ్డది ఇవాళ. జీనోసైడ్ అంటున్నావు కదా, ఆ జీనోసైడ్ అనేది మన దేశంలో మనమే మన వాళ్ళ మీద మన వాళ్ళ కోసం కొట్లాడుతున్న దానిని కొనసాగిస్తున్న దాన్ని నిర్లజ్జగా ఏ విధమైనటువంటి కనీసంలో ముఖంలో ఇది ఒక దేశ ప్రజాస్వామిక దేశం, మిలిటరీ దేశం కాదు, ఇది ఒక ఫ్యాసిస్ట్ దేశం కాదు అని చెప్పేట్లు దాన్ని గుర్తు గమనంలో కూడా లేకుండా మోడీ గాని అమిత్ షా గాని మాట్లాడుతున్న భాష, వాళ్ళ శాసనసభ్యులు, వాళ్ళ పార్లమెంట్ సభ్యులు, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ గోధి మీడియా మాట్లాడుతున్నటువంటి పద్ధతి బహుశా నాకు తెలిసి ఎప్పుడు ఏం జరుగునో నాకు తెలియదు, కానీ ఇట్లా ఇంతే సజావుగా అయితే జరగదు. ఇట్ విల్ నాట్ గో జస్ట్ అన్అపోజ్డ్ లైక్ దిస్. ఇట్ విల్ నాట్ బి పర్మనెంట్ స్టేటస్. అంత స్పష్టంగా నేను చెప్పగలను. థ్యాంక్ యూ చెరుకు సుధాకర్ అన్న. ఇది డాక్టర్ చెరుకు సుధాకర్ చెప్తున్నటువంటి మాటలు. మొత్తం మీద మావోయిస్టు పార్టీ అనే కాదు, అసలు ఈ యొక్క ఇంటర్నల్గా ఉన్నటువంటి వ్యక్తులనే ఇట్లా విచ్చలవిడిగా చంపడం అనేది అయితే కరెక్ట్ కాదనేటువంటి మాటను అయితే చెరుకు సుధాకర్ చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా కానీ ఈ యొక్క నంబాల కేశవరావు అనే కాదు, ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అయిపోయిందమ్మా? కాలేదు ఇంకో 1 hour పడుతుంది అనుకుంటా. వేరే వాళ్ళు కూడా వచ్చారు ఇంటికి. జస్ట్ నేను ఆడియో కాల్లోనే ఒక 5 నిమిషాలు మాట్లాడిస్తాను.